హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 68 అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 13, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి వాట్సాప్ లో అయితే ఇప్పుడు మనకి చాట్స్ లో మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే ఇంక్లూడింగ్ అయితే చేయబోతున్నట్లయితే తెలిసింది. బట్ మనకి ఏదైనా చాట్ ఇంగ్లీష్ లో వచ్చింది అనుకోండి, దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడే వాట్సాప్ లోనే మనం అయితే తెలుగులో అయితే చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ హిందీలో వచ్చింది అనుకోండి, మనం తెలుగులో చూసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో ఉన్నదాన్ని మనం హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటే మనకైతే వాట్సాప్ లోనే ఈ ఫీచర్ అయితే ఇంక్లూడింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. చూడాలి, ఈ ఫీచర్ వస్తే మాత్రం చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని మెసేజెస్ మనకి ఇంగ్లీష్ లో వస్తాయి, బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే మనకి ఎవరైనా పంపిస్తారు. అలాంటప్పుడు వాటిని కాపీ చేసుకుని గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి మనం చూసుకునే బదులు వాట్సాప్ లోనే అంటే బట్ ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. చూడాలి ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో తెలియగానే, బట్ ఖచ్చితంగా వాట్సాప్ నుంచి అయితే ఈ ఫీచర్ వస్తున్నట్లయితే తెలిసింది. బట్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే వాట్సాప్ లోనే ఇప్పుడు మనకి మెటా అయితే వచ్చింది. ఈ గూగుల్ ట్రాన్స్లేటర్ ని కూడా మనకి వాట్సాప్ లో తీసుకొస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ నుంచి చూసుకుని మనకి శాండిస్క్ నుంచి, శాండిస్క్ అయితే ఇండియాలో ఒక 2 SSDలు అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి ఒకటి 4TB, ఇంకొకటి 8TB. మనకి 4TB ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 40,000 అయితే పెట్టారు, 39,999 రూపాయలు. మనకి 8TB ప్రైస్ చూసుకుంటే మనకి 72,999, 73,000 అయితే పెట్టారు. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. వీటి స్పీడ్ చూసుకుంటే మనకి 1000 Mbps/s అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఒకవేళ మీరు వీటిని ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకైతే ఒకవేళ 4TB తీసుకున్నారనుకోండి 512GB SSD అయితే ఫ్రీగా అయితే వస్తుంది శాండిస్క్ లోనే. ఒకవేళ మీరు 8TB తీసుకుంటే బట్ మీకు 1TB శాండిస్క్ SSD అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవాలి. వీళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది, ఈస్టర్న్ డిజిటల్ అని ఒక స్టోర్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ప్రీ ఆర్డర్ చేసుకున్నారనుకోండి బట్ మీకైతే ఈ ఫ్రీగా అయితే వస్తాయి. బట్ మీరు ప్రీ ఆర్డర్ చేసుకోకపోతే ఫ్రీగా అయితే రావు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు వెబ్సైట్ నుంచి ప్రీ ఆర్డర్ చేసుకుని కొనుక్కుంటే మీకైతే ఇవైతే ఫ్రీగా అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి నాయిస్ అయితే ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. బట్ వీటి ప్రైస్ అయితే మనకి 2,500 అయితే పెట్టారు. కానీ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాయిస్ 4 అని హెడ్ ఫోన్స్ నేమ్ అయితే ఉంటుంది. ఇవైతే ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. ఇందులో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మనకి ప్లేబ్యాక్ టైం చూసుకుంటే 70 hours అయితే ఉంటుంది. 40 mm డ్రైవర్స్ వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి ENC అయితే ఉంటుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. బట్ మనకి ANC అయితే ఉండదు. బ్లూటూత్ 5.4 అయితే వస్తుంది. మనకి ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. IPX5 అయితే వస్తుంది. బట్ ఎవరైతే మంచి హెడ్ ఫోన్స్ చూస్తున్నారో ఒక 2,500 వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగుంటాయి. ఇవైతే మనకి అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో వీళ్ళ నాయిస్ వెబ్సైట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు నాయిస్ నుంచి మంచి హెడ్ ఫోన్స్ కావాలనుకుంటే ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ మనకి ప్లేబ్యాక్ టైం ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం బట్ ఇవి అయితే మీకు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో నాయిస్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి. మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి OnePlus నుంచి OnePlus Nord 4 అయితే మనకి జూలై 16వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇప్పుడైతే మనకి OnePlus నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అయితే మనకి OnePlus Nord 4 లో ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్ చూసుకున్నా మనకి 4 సంవత్సరాలు ఇస్తున్నారు. అండ్ అలాగే సెక్యూరిటీ అప్డేట్ చూసుకున్నా మనకి 6 సంవత్సరాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. బట్ ఇంత ముందుకు మనకి 3+4 ఉండేటి, కానీ వీళ్ళు 4+6 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 4 సంవత్సరాల వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అండ్ అలాగే 6 సంవత్సరాల వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్. బట్ ఇది మంచి మూవ్ అని చెప్పవచ్చు OnePlus నుంచి అయితే. ఎందుకంటే మనకి OnePlus ఫోన్స్ అయితే మనకి నార్మల్గానే ఒక 2 years మనకి అప్డేట్స్ వచ్చినా మనం 3 years 4 years వాడుకోవచ్చు. అంత స్మూత్ గా అయితే ఉంటుంది మనకి ఆక్సిజన్ OS అయితే. బట్ ఆక్సిజన్ అయితే మనకి ఇప్పుడు ప్యూర్ గా అయితే లేదు, కలర్ OS నే వీళ్ళు ఆక్సిజన్ OS లో చేసేస్తారు. అయినా OnePlus మొబైల్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఏకంగా 4 సంవత్సరాలు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్, అండ్ అలాగే 6 సంవత్సరాల వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నిజంగానే వీళ్ళైతే ఇవి ఇలా తీసుకొస్తే మాత్రం ఈ ఫోన్స్ అయితే చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రూమర్స్ ప్రకారం మనకి OnePlus Nord 4 మనకి 28,000 దగ్గర ఉంటుందని తెలిసింది, మనకి బ్యాంక్ ఆఫర్ తో కలిపి. బట్ చూడాలి ఎంత పెడతారో. దీంతో పాటు మన వీళ్ళైతే జూలై 16వ తారీఖున OnePlus Pad 2, OnePlus Watch 2R అండ్ అలాగే OnePlus Buds 2 Pro ఈ మూడింటిని అయితే లాంచ్ చేస్తున్నారు. అలాగే మనకి మొబైల్ మొత్తం 4 అయితే మనకి 4 ప్రోడక్ట్లు అయితే మనకి జూలై 16వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. బట్ చూడాలి వీటి ప్రైజెస్ ఎంత పెడతారు. మనకి మొబైల్ మీద ఎక్కువ హైప్ అవుతుంది 28,000 అనగానే. బట్ చాలా మంది మైండ్ బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే మనకి నాట్ సిరీస్ అనేవి 30,000 పైగానే ఉంటాయి. బట్ మనకి తక్కువ అయితే ఉండవు. కానీ వీళ్ళు
28,000 తీసుకొస్తే మాత్రం బ్యాంక్ ఆఫర్తో కలిపి అక్కడ దీనికి తిరుగు ఉండదు. బట్ చూడాలి ఎంత ప్రైస్ పెడతారు, ఇంకో 3 రోజులు అయితే మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి ఐక్యూ నుంచి ఐక్యూ అయితే ఐక్యూ నియో 9S Pro Plus ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి 120 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ దీని ప్రైస్ చైనాలో మంచి ప్రైస్ అయితే పెట్టారు. దీని ప్రైస్ అక్కడ మనకి చైనీస్ యువాన్స్ లో మనకి దాదాపు 2,999 యువాన్స్ అయితే పెట్టారు. మనకి ఒక్క యువాన్ తక్కువ 3,000 యువాన్స్ అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దీని ప్రైస్ దాదాపు 34,000. బట్ ఈ ప్రైస్ తో మనకి ఈ మొబైల్ ఒకవేళ ఇండియాకి వచ్చింది అనుకోండి, మనకి ఈ పేరు తీసుకురారు. బట్ మనకి ఐక్యూ 10 సిరీస్ లో తీసుకొస్తే రావచ్చు. బట్ ఇప్పుడు మనకి ఐక్యూ 9 సిరీస్ అయిపోయినాయి. బట్ ఐక్యూ 10 సిరీస్ లో ఒకవేళ మొబైల్ వస్తే మాత్రం మనకి 35,000లో 8 Gen 3తో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 35,000 పెట్టిన వీళ్ళ ప్రైస్ ఇక్కడ తిరుగులేని ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి 8 Gen 3 ప్రాసెసర్ అనేది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ ఈ ప్రాసెసర్ తో మనకి 35,000 దగ్గరలో ఫోన్ వస్తే మాత్రం దానికి తిరుగు అయితే ఉండదు. బట్ చూడాలి మనకి ఐక్యూ ఇండియాలో ఏ ప్రైస్ తో తీసుకొస్తుందో. 35,000తో తీసుకొస్తే మాత్రం దీనికి తిరుగు ఉండదు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. బట్ చూడాలి మన ఇండియాలో ఎంత ప్రైస్ తీసుకొస్తారు. మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే పెడతారు. బట్ 40,000 తీసుకెళ్ళినా అక్కడ ఈ ప్రాసెసర్ అంటే బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.